నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య నటన చిరస్మరణీయం. మంత్రి కందుల దుర్గేష్. ఏ ఓటు పోకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేయాలి. ఓటర్ జాబితా పరిశీలకులు కె మాధవీలత. సిఆర్పిఎఫ్ 42వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ. తెలుగు సినీ జగత్తులో ధృవతార రేలంగి వెంకటరామయ్య అని రాజమండ్రిలో జరిగిన రేలంగి వెంకటరామయ్య జయంతి మహోత్సవాలలో పలువురు ప్రముఖులు కీర్తించారు. ప్రముఖ హాస్య నటుడు రేలంగి వెంకటరామయ్య 116వ జయంతి వేడుకలు రాజమండ్రి గౌడ సెటిబుల్జ సంఘం ఆధ్వర్యంలో స్థానిక గోదావరి గట్టున ఆయన కాంస్య విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, నగర ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడపూడి సత్యబాబు, బీసీ జేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వైసీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, పందిరి మహదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మనీశ్వరరావు, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, గౌడ సెటిబల్జ సంఘం గౌరవ అధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్, అధ్యక్షుడు రెడ్డి రాజు, సెక్రటరీ బుడ్డిగ రవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సూరంపూడి శ్రీహరి, సంఘం నాయకులు గెద్దడ హరిబాబు, మార్గని చంటిబాబు, రేలంగి శేఖర్, అత్తిలి రాజు తదితరులు ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలుగు సినీ జగత్తులో రేలంగి వెంకటరామయ్య ఒక ధృవ తారగా వెలుగొందారని అన్నారు. ఆయన పంచిన ఆరోగ్యకరమైన హాస్యంతో తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. రావులపాలెం వద్దనున్న రావులపాడులో జన్మించిన ఆయన ఈ జిల్లా వాసి కావడం మనకు గర్వకారణమని అన్నారు. ఆయన పండించిన హాస్యం ప్రజలకు నిత్యం ఆనందాన్ని పంచుతూనే ఉందని కొనియాడారు. హాస్య నటుడిగా పద్మశ్రీ అవార్డు అందుకున్న ఘనత కూడా రేలంగికే దక్కుతుందన్నారు. అటువంటి మహనీయుడి విగ్రహాన్ని గోదావరి గట్టున ప్రతిష్ఠించేందుకు సహకరించిన ప్రజా ప్రతినిధులు, అధికారులకు గౌడ సెటిబుల్జ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన చిత్రాల్లో ప్రదర్శించిన హావభావాలు, పోషించిన పాత్రలు ప్రజలకు నిత్యం గుర్తుండిపోతాయని అన్నారు. ప్రతి ఏటా ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకునే అవకాశం తమకు రావడం గర్వకారణంగా ఉందని, ఆయన తమ గీత కులంలో జన్మించడం అదృష్టంగా భావిస్తున్నామని సంఘం నాయకులన్నారు. కార్యక్రమంలో గౌడ సెటిబుల్జ సంఘం నాయకులు గేడి అన్నపూర్ణరాజు, రేలంగి శేఖర్, కొండేటి భీమారావు, అప్పారి జయప్రకాష్, కడియాల రాఘవ, గుత్తుల నాగేశ్వరరావు, పిల్లి వెంకటరమణ, టేకముడి బద్రీనాథ్, హరికృష్ణ, మట్టా శ్రీను, ఆమల నారాయణ గౌడ్, నర్వ గోపాలకృష్ణ, రేలంగి వీర వెంకట సత్యనారాయణ, వేముల యేసుబాబు, బల్లా శ్రీనివాస్, వనం శ్రీనివాస్, దుంగా సురేష్, రూప్కు, శెట్టి జగదీష్ తదితరులు ఆయనకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. హాస్య బ్రహ్మ పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారి 116వ జయంతి సందర్భంగా ఈరోజు గుడిగి శ్రీనివాస్ గారు, రెడ్డిరాజు గారు తదితర గౌడ సెట్టిబలిజ సంఘ నాయకులు అందరూ కలిసి, కేవలం ఆ సంఘ నాయకులు మాత్రమే కాకుండా రేలంగి వెంకటరామయ్య గారి యొక్క హాస్య చతురతని ఆస్వాదించినటువంటి ప్రేక్షకలోకం కానీ, ఆయన్ని ప్రత్యక్షంగా చూడకపోయినా ఆ పాత సినిమాలను చూసి ఆయన యొక్క అద్భుతమైన నటనని ఆస్వాదించినటువంటి అనేక మంది ఆయన అభిమానులు అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన నిలువెత్తు విగ్రహానికి పుష్పమాలను వేయటం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజానికి తెలుగు చలనచిత్ర సీమలో ఒక అద్భుతమైనటువంటి నటుడిగా, హాస్య నటుడిగా దేశ విఖ్యాతి పొంది, అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఒక హాస్య నటుడికి పద్మశ్రీ అనేటువంటి బిరుదు రావటం అనేది రేలంగి వెంకటరామయ్య గారితోనే ప్రారంభమైంది. అటువంటి అద్భుతమైన నటుడు తన హావభావాలతో కానీ, తన మాటలతో కానీ, విరుపులతో కానీ ఆ రోజుల్లో
పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపేట సత్యం గారు ఆయనకు పాడిన పాటలు ఇవన్నీ కూడా చిరస్థాయిగా నిలబడిపోతాయి. ఎన్టీ రామారావు గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి ఏ స్థాయి స్టార్డమ్ ఉండేదో అదే స్థాయి స్టార్డమ్ అనుభవించినటువంటి ఏకైక హాస్యనటుడు పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారు అనేటువంటి మాటలో ఎటువంటి అనుమానం లేదు. అటువంటి మహానటుడి యొక్క అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ మన అందరం కూడా చాలా సినిమాల్లో చూసాం. ఆయన ఈ ప్రాంతంలో గోదావరి జిల్లాలకు చెందినటువంటి వ్యక్తి కావడం కూడా మనకి గర్వకారణం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన చిరస్థాయిగా ఎప్పటికీ అలా నిలబడిపోయి ఉంటాడనేటువంటిది, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన చిత్రాల ద్వారా మన అందరి మనసుల్లో కూడా చిరస్థాయిగా ఉంటారనేటువంటి మాటని ఒకసారి తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి నాయకులు అందరికీ కూడా మరొకమారు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఆయన్ని అభిమానించే వ్యక్తిగా, నగర శాసనసభ్యుడిగా, ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం అన్నది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నా. నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన రేలంగి గారి యొక్క అభిమానులకు, రేలంగి గారి యొక్క సామాజిక వర్గ సభ్యులకు, బీసీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియచేస్తూ, ఆయనకి రాజమహేంద్రవరానికి విడదీయని బంధం ఉంది. గోదావరి తీరానికి రేలంగి గారికి మంచి బంధం ఉంది. ఆ బంధాన్ని గుర్తించే ఆయన సినీ రంగానికి చేసిన సేవని గౌరవించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేలంగి గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగింది. అది ఒక గొప్ప శుభ పరిణామం. రాజకీయంగా ప్రస్తావన అనవసరం. ఎంతో మందికి రేలంగి గారిని గౌరవించాలని ఆశ ఉండొచ్చు. సామాజిక వర్గంగా ఆయన్ని విగ్రహాన్ని ఆవిష్కరించాలన్న బాధ్యత ఉండి ఉండొచ్చు. కానీ చెయ్యకూడదు అని భావన వారికి ఉండదు అని నేను భావించి ఆయనకి చెయ్యాలి అని కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా నా చేతికి పైవాడు రాసి పెట్టడం అన్నది నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా. గోదావరి తీరాన ఆయన ఒక విగ్రహం పెట్టడం అన్నది ఒక జాతికో ఒక వర్గానికో గౌరవం కాదు. సినీ రంగానికి మనం ఇచ్చే గౌరవం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన సినీ రంగానికి చేసిన సేవ మరవలేనిది. ఓ పక్కన శోభంబాబు గారు, రాజుబాబు గారు, ఎస్వి రంగారావు గారు, అంటే ఒకరు కాదు, సినీ రంగానికి చేసిన సేవను గుర్తించి సాంస్కృతిక నగరం, కళలకి కానాచైన ఈ రాజమహేంద్రవరంలో ఆ మహనీయుని గౌరవించడం అన్నది రాజమహేంద్రవరంలో ఉన్న ప్రతి పౌరుడికి కలిగిన గౌరవం. ఇది మన అందరం కూడా ఎప్పటికప్పుడు గుర్తించుకొని మహనీయుల విగ్రహాలు ఎందుకు పెడతాం? ఆధిపత్యం కోసమో రాజకీయం కోసమో కాదు, భవిష్యత్ తరాలకి తెలియచేయడం కోసం వారు ఎంతటి గొప్ప వారు అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటున్నామంటే రేలంగి గారి యొక్క చరిత్ర, జీవితం, సినీ రంగానికి చేసిన సేవ భవిష్యత్ తరాలకి తెలియచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజమహేంద్రవరంలో స్థానిక గోదావరి గట్టు మీద ప్రతిష్ఠించబడినటువంటి శ్రీ రేలంగి వెంకటరామయ్య గారి 116వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా గౌడ శెట్టిబలిజ సంక్షేమ సంఘం రాజమహేంద్రవరం తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కీర్తిశేషులు శ్రీ రేలంగి వెంకటరామయ్య గారు తెలుగు చలనచిత్ర సీమలో ఒక ధృవతార. మొట్టమొదటిసారిగా తెలుగు చలనచిత్ర సీమ నుంచి పద్మశ్రీ అవార్డు పొందినటువంటి గొప్ప హాస్య నటుడు ఆయన. తెలుగువారినే కాకుండా తమిళను కూడా తన హాస్య నటనతో ఉర్రూతొలగించినటువంటి వ్యక్తి. ఆయన ఈ గోదావరి జిల్లాలకు చెందినటువంటి వ్యక్తి. అంతేకాకుండా బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా, ముఖ్యంగా
గీత కులాలకు చెందినటువంటి వ్యక్తిగా వారిని గౌరవించుకోవాలి. వారి స్మృతులను సదా మనందరం కూడా ఈ గోదావరి వాసులందరూ కూడా మననం చేసుకోవాలి. ఈ రాష్ట్రానికి కూడా వారి యొక్క తీపి గుర్తులను అందించాలి అన్న సదుద్దేశంతో కీర్తిశేషులు పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారు కాంస్య విగ్రహ స్థాపన తలపెట్టినప్పుడు ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడానికి మరి మా అందరికీ కూడా సహాయ సహకారాలు అందించినటువంటి ప్రస్తుత రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి వాసు గారు, ఎక్స్ఎమ్మెల్సీ శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు, అలాగే ప్రస్తుత టూరిజం శాఖ మంత్రులు శ్రీ కందులు దుర్గేష్ గారు, అలాగే రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, వీరందరూ కూడా, అలాగే రూరల్ ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ప్రతి ఒక్కరూ కూడా సహకరించారు. వారు అధికారికంగా పర్మిషన్ ఇప్పించి ఈ కాంస్య విగ్రహాన్ని గోదావరి గట్టు మీద కళలకు కాణాచి కళాకారులకు పుట్టినిల్లు అయినటువంటి రాజమహేంద్రవరంలో మహామహులైనటువంటి ఉద్దండులైనటువంటి సినీ కళాకారుల విగ్రహాలు ప్రతిష్ఠించబడినటువంటి ఈ గోదావరి గట్టు మీద ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి రేలంగి గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, దాతలకి అందరికీ కూడా, అన్ని రాజకీయ పార్టీల నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాడని ఆ గ్రామంలో జన్మించి అక్కడ ఈ గీత కులాల్లో పుట్టాను. ఈ గీత కులాలకి నేను ఏం చేయాలి పేదవాళ్ళకి అని చెప్పేసి ఏదో కొద్ది గొప్ప కొద్ది పొలవన్న వ్యక్తైనా, అలాగే అక్కడ చదువుకున్న పిల్లలు అనేటప్పటికీ ఆయనకి చాలా ఇష్టం. చదువుకి ఆయన చాలా ఎంకరేజ్ చేసి పేదవాళ్ళు చాలామందిని చదివించి ఎక్కడికో పై స్థాయికి వెళ్ళిన ఉద్యోగస్తులు కూడా, వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ ఒకరిద్దరు చూసాను. మరి వాళ్ళు చాలా ఆనందపడి ఆ ఉద్యోగస్తుల సందర్భంగా సాధారణంగా ఎక్కడ ఎవరు ఏ వ్యక్తి అయినా సరే సినీ ఫీల్డ్లో తిరిగిలేని హాస్యనటుడిగా అయిన రామారావు కానీ నాగేశ్వరరావు కానీ అన్న రేలింగ్ అన్న అన్నది అంత గౌరవంగా అంత పెద్దవాళ్ళు కూడా ఆయనకి ఆ ఇరువులు ఇచ్చి మరి ఆయనకి సన్మానం చేసిన సినీ ఫీల్డ్లో కూడా చరిత్రలు ఉన్నాయి. అటువంటి గొప్ప వ్యక్తి మరి మా కులంలో పుట్టినందుకు నిజంగా మాకు గర్వంగా ఉందని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటూ, మరి అటువంటి మహానుభావులు నిజంగా సినీ ఫీల్డ్లో ఎంత సంపాదించినా ఎవరు కూడా కొంతమంది ఉపకారాలు చేసేవాళ్ళు, ఉపకారం చేయనటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ స్థాయి ఉపయోగపడ్డ వ్యక్తి ఈయనని చెప్పేసి మరి సందర్భంగా మనం చేసుకుంటామన్నారు. థ్యాంక్ యూ. రేలంగి వెంకటరామయ్య గారి 116వ జయంతి. రేలంగి గారంటే తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. ప్రతి 30 సంవత్సరాలకి ఒక జనరేషన్ మారుతూ ఉంటుంది. ఆ జనరేషన్ మారితే వాళ్ళు ఒక టార్చ్ బేరర్గా ఉంటారు ఏ జనరేషన్కి అయినా సరే. కానీ రేలంగి గారు 100 సంవత్సరాలకు కూడా ఆయన టార్చ్ బేరరే సినీ ఫీల్డ్. ఎందుకంటే రేలంగి గారు ఒక హాస్య నటుడిగానే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే కాదు, ఆయనకి హీరోకి ఉన్నటువంటి ఇమేజ్ కలిగిన ఏకైక నటుడు రేలంగి గారు. రేలంగి గారు మా కమ్యూనిటీలో పుట్టడం ఇదంతా మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే భావి తరాలకి ఆయన యొక్క కీర్తిని నలుదిశలా చాటేలాగా మేమందరం కృషి చేస్తామని చెప్పేసి మా పెద్దలందరూ దీనికి సహకరిస్తున్నారు. మా గౌరవ అసోసియేషన్ అధ్యక్షులు బుడ్డికి సీన్ గారు, అధ్యక్షులు రెడ్డిరాజు గారు, అలాగే ఈ విగ్రహానికి ఇక్కడ స్థాపించడానికి మాకు ఎంతో సహకరించినటువంటి నేటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ, ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ, కందుల దుర్గేష్ గారు కానీ, వీళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఘనంగా చేయాలన్న ఉద్దేశంతో మేమందరం ఎదురుకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఈరోజు హాస్య బ్రహ్మ రేలంగి వెంకటరామయ్య గారి 116వ జయంతి ఉత్సవాలు గోదావరిగట్టును జరుపుకుంటున్నాము. మొట్టమొదటి పద్మశ్రీ పొందినటువంటి వ్యక్తి రేలంగి వెంకటరామయ్య గారు. హాస్య రంగంలోనే మీరు చూసుకుంటే మొట్టమొదటి పద్మశ్రీ పొందినటువంటి రేలంగి వెంకటరామయ్య గారు ఎన్నో తరాలకి ఆయన మూల స్థానం. ఎందుకంటే ఒక సినిమా రంగంలోనే కాదు, ఆయన అనేక సామాజికమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. తాడేపల్లిలో రేలంగి టాకీస్ పెట్టారు. అలాగే ఆయన ఇంటి దగ్గర నిత్యం అన్నదానం కార్యక్రమం కూడా జరుగుతూ ఉండేది. అలాంటి రేలంగి లేకపోతే సినిమాలు బుక్ చేసుకునే నిర్మాతలు కూడా ఉండేవారు కాదు. ఎందుకంటే ఆయన ఉంటేనే సినిమా ఆడుతున్న ఉద్దేశంతో ఆ రోజుల్లో రేలంగి వారిని కంపల్సరీ ఉండాలని కోరడం జరిగింది. మరి స్వర్గీయ మాజీ
సీఎం ఎన్టీ రామారావు గారు స్వయంగా బావగారు అని పిలుచుకుంటూ మీకు పుట్టిన అబ్బాయికి నేను నాకు అమ్మాయి పుడితే మీకు మ్యారేజ్ చేస్తానని అన్నారని పురంధేశ్వరి స్వయంగా ఇక్కడ ఈ విగ్రహావిష్కరణ చెప్పడం జరిగింది. అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఇక్కడ జయంతి జరుపుకోవడం మనందరికీ కూడా శుభపరిమాణం. రాజమహేంద్రవరం నగర గౌడ సెట్టిపల్లి సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ రేలంగి వెంకటరామయ్య గారు హాస్యనటులు ఆయన యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. మరి గతంలో వైఎస్ఆర్ పార్టీ టైంలోనే ఇక్కడ ఇది స్థాపించాలని సంఘం నిర్ణయం తీసుకున్నప్పుడు కొన్ని ఇక్కడ జరిగినటువంటి అవకతవకలు అడ్డాల వల్ల అప్పట్లో ప్రారంభించలేకపోయాం. తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అలాగే ఆదిరెడ్డి అప్పారావు గారి యొక్క చొరవతో మరి ఇక్కడ కలెక్టర్ గారితో కమిషనర్ గారితో కూడా వారు మాట్లాడి వెంటనే ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇప్పించడం జరిగింది. మరి ఈ రోజున ఆయన యొక్క జయంతిని ఇక్కడ మరి ఘనంగా సంఘీయులందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. వారందరూ కూడా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. సినీ నటులు ఆయన ఎన్టీ రామారావు గారి తర్వాత రారంగి నరసింహారావు అని అంత ఆయనతో పోల్చలేకపోయినా సినీ ఫీల్డ్లో ఆయన వెనకాలే అనుసరిస్తూ ఆయన స్థాయిలో దాదాపు చాలా చిత్రాలు యాక్ట్ చేసి నటనతో ఆంధ్ర ప్రజల్ని ఆకర్షించిన వ్యక్తి మా సామాజిక వర్గం కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన కాంస్య విగ్రహం ఇక్కడ నిలపడం అందరికీ మా సంఘీయులందరికీ కూడా ఆనందదాయకం. ఆయన తిరుపతిలో ఒక కార్యక్రమంలో ఆయన్ని బహుశా వేణుగి మీద ఊరేగించిన సినిమా యాక్టర్లో ఊరేగిన వ్యక్తుల్లో ఈయన్నే అరుదుగా చెప్తారు. అలాగే గుప్తదానాల్లో కూడా చాలా ఈయనకి పెట్టింది పేరు. అలాగే విద్యార్థుల్ని వాళ్ళు ఏం చదువుతారో ఆ చదువులు కూడా పై చదువులు చదివించే వ్యక్తిగా ఈయనకి మంచి గుర్తింపు ఉంది. ఈయనకి ఈరోజు సంఘీయులందరూ కూడా ఆయన జయంతి పురస్కరించుకొని ఆయనకి అందరూ జయంతి శుభాకాంక్షలు తెలియపరచడానికి ఇచ్చేసిన సంఘీయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి దీంట్లో ముఖ్యంగా ఇక్కడ ఈ స్టాచ్యూ నిలుపుదల చేయడానికి ఇక్కడ శంకుస్థాపన చేయడంలో నుంచి కానీ విగ్రహం పెట్టే వరకు కూడా మా యువ నాయకులు ఆదిరెడ్డి వాసు గారు అలాగే ఆదిరెడ్డి అప్పారావు అలాగే వైజంక్షన్లో కూడా 16వ తారీఖుని గౌతలచ్చన్న గారి జయంతి కార్యక్రమం అక్కడ కూడా ఈరోజు పద్మశ్రీ శ్రీ రేలంగి వెంకటరామయ్య గారి జయంతిలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చిన్నప్పటి నుంచి మా అభిమాన నటులు శ్రీ రేలంగి వెంకటరామయ్య గారు ఆయన్ని చిన్నతనంలో నేను చూశాను. ఆయన్ని మామూలుగా చిన్నప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నప్పుడు కూడా ఆయన మేము దగ్గరికి వెళ్తే ఏదో జోకులు వేసి నవ్వించేశారు. మా అభిమాన నటుడు ఆయనతో పాటు రమణారెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా మనుషులు చూస్తేనే నవ్వొచ్చేది. ఈనాటి ఆశ్చర్యులకి ఆయనకి వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. పద్మశ్రీ పొందిన ఏకైక ప్రప్రథమ హాస్య నటులు శ్రీ రేలంగి వెంకటరామయ్య గారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన జయంతిని ఇక్కడ రాజమహేంద్రవరంలో కళలకు కాణాచి అయిన రాజమండ్రిలో ప్రతి సంవత్సరం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ విగ్రహాన్ని ఏర్పాటుని చేసి అందరినీ చేసిన శ్రీ బుడ్డికి శ్రీనివాస్ గారు, రెడ్డి రాజు గారు వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. హాస్య బ్రహ్మ రేలంగి గారి 116వ జయంతి సందర్భంగా గోదావరి గట్టు మీద వేయించేసుకున్న ఆయన కాంస్య విగ్రహం దగ్గర ఈరోజు జయంతి వేడుకలు గౌడ సెట్టిపల్లి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. రేలంగి గారు అంటే ఆయన అన్న ఒక్క మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మనం 7 తరాలకి సరిపడా సంపాదించినా మన తర్వాత తరం మనం కట్టిన ఇంట్లో మన ఫోటో పెట్టకపోవడం, ఆ 3వ తరం మనల్ని గుర్తుపెట్టుకోకపోతే మనం ఎంత సంపాదించినా వృధా అన్న వ్యక్తి హాస్య బ్రహ్మ రేలంగి గారు. మనం కష్టపడి సంపాదించిన దాంట్లో నీతి నిజాయితీ ఉండాలి. మనం డబ్బు పోగేసుకోవటం కాదు, దాన ధర్మాలు చేసి ప్రజా ఉపయోగంగా ఉండాలని నిరూపించినటువంటి వ్యక్తి రేలంగి గారు. అటువంటి వ్యక్తి యొక్క జయంతిని గౌడ సెట్టిపల్లి సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అధికారులు రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేస్తే నాణ్యమైన విశ్వసనీయమైన తుది ఓటర్ల జాబితా సిద్ధమవుతుందని
తూర్పుగోదావరి జిల్లా ఓటర్ జాబితా పరిశీలకులు మాధవీలత అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఓటర్ జాబితా పరిశీలకులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు బజార్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె మాధవీలత మొదటి పర్యటన సందర్భంగా గురువారం రాజమహేంద్రవరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లాకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గాల ఎలక్టోరల్ నమోదు అధికారులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బిఎల్ఓలు, సూపర్వైజర్లు, బిఎల్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె మాధవీలత మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఎస్ఆర్ ప్రక్రియ గత కొన్ని నెలలుగా పారదర్శకంగా కొనసాగుతోందని, ప్రతి దశలో రాజకీయ పార్టీల ప్రతినిధులను భాగస్వాములను చేస్తూ పురోగతిని వివరిస్తున్నామని తెలిపారు. పోలింగ్ స్టేషన్ స్థాయిలో బిఎల్ఓలు, ఏఈఆర్ఓలు, బిఎల్ఏలు అందుబాటులో ఉంటే చాలా సమస్యలు అక్కడికక్కడికే పరిష్కారం అవుతాయని, స్థానికంగా పరిష్కారం కాని ఫిర్యాదులను వాట్సాప్ ద్వారా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. ఏ ఓటు కూడా పోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మాధవీలత ఆదేశించారు. అందుబాటులో లేని లేదా హాజరు కాలేని ఓటర్లను వీడియో కాల్ ద్వారా నిర్ధారించి ఆ ప్రక్రియకు సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్ నిర్వహించాలని తెలిపారు. ప్రతి నోటీస్, క్లెయిమ్ కు ప్రత్యేక ఫైల్ తప్పనిసరిగా నిర్వహించాలని, నోటీస్ డెలివరీ, అంగీకార పత్రాలు, విచారణలో సమర్పించిన పత్రాలు, వర్చువల్ విచారణ స్క్రీన్ షాట్ల ప్రింట్ లో భద్రపరచాలని చెప్పారు. నోటీసులను వేగంగా పరిష్కరించడంతో పాటు క్లెయిమ్ వచ్చిన వెంటనే తదుపరి స్థాయికి అసైన్ చేయడం ద్వారా అవి ప్రాసెస్ లోకి వస్తాయని వివరించారు. రాజానగరం సిటీ, రూరల్, రాజానగరం మాత్రమే కాకుండా గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ నోటీసులు నమోదైన నేపథ్యంలో కారణాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు మాధవీలత సూచించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరు మాట్లాడుతూ ఈఆర్ఓలు పరిష్కరించిన నోటీసులు, క్లెయిమ్లు క్వాలిటీ చెక్ కోసం కలెక్టరేట్ లో ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చెక్ లిస్ట్ పాటించకుండా విచారణ ముగించడం లేదా హియరింగ్ ను తిరస్కరించడం జరగకుండా అధికారులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. కొత్తగా నియమితులైన బిఎల్ఓలకు ఈఆర్ఓ స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, ప్రతి ఏఈఆర్ఓ పరిధిలోని బిఎల్ఓ సూపర్వైజర్లు, బిఎల్ఓలకు తగిన అవగాహన కల్పించాలని సూచించారు. ఏఎస్టీ ఓటర్ జాబితాలను ప్రతి పోలింగ్ కేంద్రం, సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉంచి ప్రజల అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని, అదే జాబితాలను జిల్లా వెబ్సైట్, భారత ఎన్నికల సంఘం వెబ్సైట్లలో కూడా అప్లోడ్ చేసినట్లు తెలిపారు. నోటీసుల డెలివరీ, హియరింగ్ పూర్తి తర్వాత వివరాలను ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ అనేది జరుగుతూ ఉంది. ఇట్ ఈస్ అ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రక్రియ అనేది మనకి గత కొన్ని నెలల నుంచి జరుగుతూ ఉంది. మీరందరూ కూడా కలెక్టర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతిసారి కూడా పొలిటికల్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి స్టెప్లో ఏం జరుగుతూ ఉంది అనేది ట్రాన్స్పరెంట్గా వారందరికీ కూడా తెలియచేశామని చెప్పారు. సో ఈ సందర్భంగా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే, పొలిటికల్ వాళ్ళు ఎవ్రీడే ఇన్వాల్వ్ అవుతే, ఎలాగైతే మీరు బిఎల్ఓస్, ఏఈఆర్ఓస్ కంటిన్యూస్గా ప్రజెంట్ ఉండాలి అనుకుంటున్నారో, సేమ్ టైం మీ బిఎల్ఏస్ కూడా సైమల్టేనియస్గా వాళ్ళతో పాటు పోలింగ్ స్టేషన్లో ఉంటే చాలా సమస్యలు పోలింగ్ స్టేషన్ పరిధిలోనే మనకి పరిష్కారం అవుతాయి. అట్ ద సేమ్ టైం ఏది ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మీరు మా దృష్టికి, ఇక్కడ మీకు అందరూ అవైలబుల్గా ఉన్నారు అప్ టు కలెక్టర్ లెవెల్, ఆర్ఎల్స్ మీరు నా దృష్టికి తీసుకొని రావాలన్నా కూడా నా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి ఎనీ టైం యూ కెన్ వాట్సాప్ ఎనీ కంప్లైంట్ అది ఉన్నా కూడా మాకు తెలియచేయండి. అండ్ ఏఈఆర్ఓస్ ముఖ్యంగా ఏంటి అంటే, ఈఆర్ఓస్ మనకి ఎలక్షన్ ఇయర్ కాకపోయినా కూడా దిస్ రోల్ విల్ హ్యావ్ ఏ వెరీ మోర్ శాంక్టిటీ అనేది దీనికి ఉండాలి. బికాస్ మనకి మీరు ఇప్పుడు చూసారు ఏఎస్డి లిస్ట్ మనకి ఎక్కువ ఉంది అంటే ప్యూరిఫికేషన్ ఇంకా మైన్యూట్ లెవెల్లో జరిగింది. బికాస్ వీ కుడ్ నాట్ బి ఏబుల్ టు గివ్ ది ఎన్యూమరేషన్ ఫామ్స్ కానీ అప్పుడు వాళ్ళ అవైలబిలిటీ కానీ లేరు. సో ఇప్పుడు మనం క్లెయిమ్స్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటాము, ఈ నోటీసెస్ ఎంత బాగా డిస్పోజ్ చేస్తాము అనే దాని మీద మనకి ఫ్యూచర్ ఫైనల్ రోల్ వచ్చినప్పుడు ప్యూరిటీ ఆఫ్ ది రోల్ బాగుంటుంది. కాబట్టి జాగ్రత్తగా నోటీసెస్ డిస్పోజ్ చేసుకుంటూ సైమల్టేనియస్లీ క్లెయిమ్స్ ఆల్సో షుడ్ బి డిస్పోజ్డ్.
కొన్ని నేను చూసాను అన్ప్రాసెస్డ్ ఎక్కువ ఉంటూ ఉన్నాయి. బట్ అన్ప్రాసెస్డ్ అనేది మనకి క్లెయిమ్ వస్తూనే యూ కెన్ అసైన్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. మనకేంటి నెక్స్ట్ లెవెల్కి అసైన్ చేస్తూనే అది అన్ప్రాసెస్ నుంచి ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. సో దెన్ వాళ్ళ లెవెల్కి వెళ్ళిపోయాక దెన్ యూ విల్ హ్యావ్ ద స్టాచ్యుటరీ టైమ్ టు డిస్పోజ్ ఆఫ్. సో అది చేసుకుంటూ ప్రాపర్గా చేయండి. అండ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లెయిమ్ అండ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ నోటీస్ ఒక ఫైల్ పెట్టండి. మళ్ళీ బ్యాక్ మనకి ఎవరైనా ఎంక్వైరీ వచ్చా ఏదన్నా జరిగా కూడా దట్ ఫైల్ షుడ్ స్పీక్. సో నోటీస్ వాళ్ళకి డెలివరీ చేసింది, అక్నాలెడ్జ్మెంట్, హీరింగ్ రోజు చేసిన వాళ్ళ దగ్గర తీసుకున్న డాక్యుమెంట్స్, ఎవ్రీథింగ్ ఇందాక చెప్పారు కలెక్టర్. సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ వర్చువల్లీ స్క్రీన్ షాట్ తీసుకోవాలి, అది ప్రింట్ తీసి ఆ ఫైల్లో పెట్టుకోవాలి. సో ఫర్ ఈచ్ నోటీస్ అండ్ ఫర్ ఈచ్ క్లెయిమ్ సపరేట్ ఫైల్ షుడ్ బి మెయింటైన్. అండ్ మనకి ఉన్న మెయిన్ సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీస్ మీన్స్ మోర్ వర్క్ ఉన్న కాన్స్టిట్యున్సీస్ ఈజ్ రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం. బట్ సర్ప్రైజింగ్లీ ఈసారి గోపాలపురం అండ్ కోవూరు కూడా ఎక్కువ నోటీసెస్ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎందుకు వచ్చింది, వై దట్ సిచ్యువేషన్ అరైజ్డ్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫర్ ఆల్ ఆఫ్ అస్ ద మెయిన్ అజెండా షుడ్ బి మనము 3rd అక్టోబరే కదా ఫైనల్ పబ్లికేషన్. సో 3rd అక్టోబర్ ఫైనల్ మనకి రోల్ వచ్చినప్పుడు మనం అందరం పొలిటికల్ అండ్ అఫీషియల్ కలెక్టివ్ ఎఫర్ట్తో అది మంచి రోల్ వచ్చింది అనేది మనం అందరం అనుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. రాజమండ్రి సిఆర్పిఎఫ్ 42వ బెటాలియన్ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. సిఆర్పిఎఫ్ 42వ బెటాలియన్ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గురువారం ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. 42వ బెటాలియన్ కమాండెంట్ ఆర్ జయకుమార్ ఆధ్వర్యంలో లాలా చెరువు సిఆర్పిఎఫ్ క్యాంపస్ నుంచి జాతీయ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. లాలా చెరువు సిఆర్పిఎఫ్ క్యాంపస్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ పుష్కర్ ఘాట్ వరకు కొనసాగింది. అనంతరం పుష్కర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమాండెంట్ జయకుమార్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ దేశభక్తి, జాతీయ ఐక్యతతో పాటు జాతీయ జెండా పట్ల గౌరవ భావనను పెంపొందించడమే హర్ఘర్ తిరంగా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా దేశ సమగ్రత, ఐక్యత మరియు జాతీయ గౌరవాన్ని చాటి చెప్పడం లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలందరూ హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగస్వాములై జాతీయ జెండాను గౌరవంగా ఎగురవేసి దేశభక్తి స్ఫూర్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెకండ్ ఇన్ కమాండెంట్ మహేందర్ హెగ్డే, డిప్యూటీ కమాండెంట్ దీపక్ కుమార్, డిప్యూటీ కమాండెంట్ డాక్టర్ షేక్ రోషన్, రాజమండ్రి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్ శశికుమార్ తో పాటు అధిక సంఖ్యలో సిఆర్పిఎఫ్ జవాన్లు, ట్రాఫిక్ పోలీసులు మరియు పిల్లలు, ప్రజలు పాల్గొన్నారు. A nationwide campaign is being held, Har Ghar Tiranga. In the entire country, from the initiative of the Government of India, all the forces and organizations are conducting Har Ghar Tiranga campaign. It is to emphasize on the importance of this Tiranga and being united. 42 Battalion CRPF, Raja Mahendravaram, we are conducting this initiative today, Har Ghar Tiranga, and taking around in Rajmahendravaram. सब जो है एक तिरंगा के नीचे है. We are all serving under this tricolor. Hence to again reinforce this feeling, we are conducting this Har Ghar Tiranga initiative. Thank you. Jai Hind. Sir, how many people are Actually, today here from headquarters of 42 Battalion, more than 50 troopers are participating in this Har Ghar Tiranga bike rally. But there are so many companies which are placed in Polavaram as well as ASR districts. So in every company location, we are conducting Har Ghar Tiranga bike rally as well as related initiatives. And also we are including the school children and local people also, because Tiranga belongs to all of us. Okay. I am Mahendra Hegde, second in command, 42 Battalion CRPF. बाइक रैली हर घर तिरंगा कैंपेन 2026 के अंतर्गत मिनिस्ट्री ऑफ होम अफेयर्स के तहत करवाई जा रही है. सीआरपीएफ और बाकी जितनी भी पैरामिलिट्री फोर्स हैं वो इस तिरंगा रैली को अपने अपने जुडिक्शन, अपने अपने एरिया ऑफ रिस्पॉन्सिबिलिटी में कंडक्ट कर रहे हैं. हमारी 7 कंपनियां जो
पोलावरम में है, जो एसआर डिस्ट्रिक्ट में है, और 2 कंपनियां जे&के में भी हैं। वो भी अपने अपने जगह पर इस बाइक रैली को, वंदे मातरम के सॉन्ग को गाने को और लोकल लोगों को और स्कूल के बच्चों को उसमें साथ में लेकर जो है लोगों को अवेयर कर रहे हैं, जो अपने देश को प्यार करें, अपने तिरंगे का जो है मर्यादा रखें, उसके साथ जो है बढ़कर आगे काम करें। इसके लिए जय हिंद, जय भारत। రాజమండ్రిలో మెడికో డాక్టర్ ప్రియాంక అకాల మృతికి పీటీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గం సంతాపం తెలియజేసింది. రాజమండ్రి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద పీటీఎస్ఎఫ్ రాష్ట్ర జిల్లా నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ ప్రియాంక అకాల మృతికి నివాళులర్పించారు. రాజమండ్రిలో పీజీ వైద్య విద్యార్థిని కారుతో ఢీకొట్టి కిరాతకంగా తల మీద కారుతో పోనిచ్చి ప్రాణాలు తీసిన ఈ దారుణానికి వడగట్టిన దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పీటీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొల్లాపు వేణు కోరారు. ఈ కార్యక్రమంలో అర్ధాల కుమార్ బాబు, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నక్కా వెంకటరత్నం రాజు, జాయింట్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరి సత్యనారాయణ రాజు, స్టేట్ లీగల్ సెల్ సెక్రటరీ శ్రీమతి చిట్టూరి సంధ్యా చౌదరి, నీలపు వెంకటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. పుణ్యక్షేత్రానికి నిలయమైనటువంటి ఈ రాజమహేంద్రవరంలో ఎంతో శాంతియుతంగా ఉండేటువంటి ప్రజానీకం మధ్యన ఒక క్రూయాలిటీ మైండ్తో మరి ఎంతో ప్రాముఖ్య రంగమైనటువంటి వైద్య రంగానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ డాక్టర్ చదువుతున్న ఒక మెడికో విద్యార్థిని అత్యంత పాశవికంగా, దారుణంగా, ఉద్దేశపూర్వకంగా హత్య చేయడం అనేది చాలా అమానుషం. ఇటువంటి చర్యలు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూడా ఎక్కడా కూడా పునరావృతం కాకూడదు. విద్యార్థి వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే భవిష్యత్ తరాలకి ఒక మంచి భరోసా కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ పీటీఎస్ఎఫ్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నా పేరు కొల్లపు వేణు, పీటీఎస్ఎఫ్ స్టేట్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ఈరోజు రాజమహేంద్రవరంలో జరిగినటువంటి మెడికల్ విద్యార్థినిపై యాక్సిడెంటు హత్య, అంటే ఈ నెల 3వ తారీఖున జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో దీని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుచేతంటే కారు మీద, మోటార్ మీద వెళ్తున్నటువంటి డాక్టర్ ప్రియాంకపై వెనక వెళ్ళి కారుతోటి గుద్ది కింద పడిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి కారు తిప్పి మరి ఆమెని తొక్కించడం అనేది ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందనేది మాత్రం పీటీఎస్ తరఫున మేము భావిస్తున్నాం. పోతే ఇటువంటి అన్నీ జరగడానికి గల కారణం, పోతే 3 రోజులు 4 రోజుల దాకా ఈ అమ్మాయిని ఆసుపత్రిలో పెడితే తల్లిదండ్రులు అక్కడ ఉండి ఆ యొక్క కూతురి యొక్క పరిస్థితిని చూసి ఎంతో దిగ్భ్రాంతితో ఉంటే ఒక్క పోలీసు కానీ ఎక్కడైనా దానికి సంబంధించినటువంటి ఈ యొక్క రాజమహేంద్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరూ పట్టించుకోకపోవటం మహా దారుణం అని చెప్పేసి మేము ఖండిస్తున్నాం. ప్రధానమైనటువంటిది ఈ రోజున ఆ అమ్మాయికి ఒక భారీగా పోలీసు వ్యవస్థ అనేక బేరాలతోటి ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి ఒక సాధారణ యాక్సిడెంట్గా చిత్రీకరించాలని చెప్పేసి ఈ పోలీసు వ్యవస్థ చూస్తుందని చెప్పేసి కూడా వినిపిస్తున్నాయి. అంత కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఈనాడు ఇలాంటివి జరగడానికి గల కారణం న్యాయ వ్యవస్థ, చట్ట వ్యవస్థ ఈ రెండు కూడా ఈ యొక్క సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం, సరైనటువంటి శిక్షలు వేయకపోవటమే ఇలాంటి తాగుబోతులు, తిరుగుబోతులు వాళ్ళ యొక్క రాజ్యంగా ఏలుతున్నారనేది ఖచ్చితంగా మేము భావిస్తున్నాం. కాబట్టి వీళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇవాళ ఈ ర్యాలీకి ప్రధాన కారణం ఈ నెలలో 3వ తారీఖు నాడు మరి ఆ సినిమా హాల్లో జరిగినటువంటి యాక్సిడెంట్, అది యాక్సిడెంట్గా చిత్రీకరించడం కాదు, అది యాక్సిడెంట్ కాదు, కావాలనే చేశారు, కావాలనే గుద్దారు. గుద్దిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి బతికుందో లేదో అని
ఇంకా బతికే ఉందని చెప్పి మళ్ళీ ఒకసారి కారుతో తొక్కడం జరిగింది. ఇది హత్యగా భావించాలని కోరుతూ మరి దీని మీద తీవ్రమైన చర్య తీసుకోకపోతే రాజమండ్రి కాదు రాజమహేంద్రవరం అని అనుకుంటున్నటువంటి ఈ కళల కానాచిని మరి ఒక రకమైన రాక్షస నగరంగా చిత్రీకరించి ఇక నుంచి ఎవరైనా చదువుకోవడానికి వద్దాం అనుకున్నా సరే భయభ్రాంతికి గురవుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. రాజమహేంద్రవరంలో ఈ నెల 3వ తారీఖున జరిగినటువంటి ప్రియాంక హత్య కేసులో జరుగుతున్నటువంటి అంశంపై ఈ రోజున అనేక మంది భయభ్రాంతులకు గురవుతున్నారనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు ఒకసారి గుద్దిన తర్వాత మళ్ళీ రెండోసారి గుద్దిన తర్వాత 3వసారి కూడా తల మీద ఎక్కించి అతి దారుణంగా హత్య చేసినటువంటి వారికి భయభ్రాంతులు లేకుండా ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా సమాజంలో స్వేచ్ఛగా ఉండాలంటే ఇలాంటి వ్యక్తులకు కఠినమైనటువంటి శిక్షలు విధించాలని మేము ఈ రోజున ఈ యొక్క పీడిఎఫ్ తరపున రెల్లి కులాల సంక్షేమ సంఘం తరపున కూడా తీవ్రమైనటువంటి దీని మీద డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఇలాంటి నిందితుల్ని కఠినంగా శిక్షించినప్పుడే సమాజంలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందని భయభ్రాంతులు కూడా గురి కాకుండా ఉంటారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. చాలా దారుణం, మానవీయతం. ఎందుకంటే మాలు యాజమాన్యం కూడా తప్పుదే ఉంది. అక్కడ పైనుంచి వాళ్ళు తాగేసి వచ్చాడు, కిందకి దిగేటప్పుడే వాళ్ళు పట్టుకోవాలి. అలా కింద నుంచి వెళ్తుంటే ఆ పిల్లని గుర్తేసేదాకా కూడా వెనకన ఆ డాక్టర్స్ ఇద్దరిని కూడా హత్య చేయడం చాలా పొరపాటు. దీనికి మాల యాజమాన్యం కూడా తప్పకుండా మూల్యం చెల్లించాలి. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఇంతటి అమానుషిక చర్యలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఎక్కడా కూడా ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడాలని మేము కోరుకుంటూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ నెల 16వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో బహుజన మాట పాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ చైతన్య వేదిక నాయకులు వెల్లడించారు. స్వాతంత్ర సమరయోధులు, రైతు ఉద్యమ నేత, పూలే భావజాల ప్రచారకులు స్వర్గీయ సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి సందర్భంగా ఈ నెల 16వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో బహుజన మాట పాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్, నాయకులు ఇమ్మంది కన్నారావు, బూడిద శరత్ వెల్లడించారు. బీసీ, ఓబీసీ వర్గాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. స్థానిక గణేష్ చౌక్ లోని ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను తెలియజేశారు. బహుజన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం గౌతు లచ్చన్న చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకోనున్నట్లు వీరవల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇమంది కన్నారావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి బీసీలకు రాజ్యాధికారం మాట వినిపిస్తున్నప్పటికీ ఇంతవరకు అది నెరవేరలేదని అన్నారు. ఇప్పటికైనా బీసీలకు జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని ఆయన కోరారు. బూడిద శరత్ మాట్లాడుతూ ఈ సమావేశానికి బీసీ సోదరులతో పాటు ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా విచ్చేయాలని కోరారు. పి సూర్యచంద్రరావు, పితాని కుటుంబరావు, గుత్తుల వెంకటేశ్వరరావు, పెంకే శివ తదితర విలేకరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ క్లబ్ రాజమండ్రి పత్రికా విలేకరులకు, మీడియా సోదరులందరికీ నమస్కారం. రేపు జరగబోయే 16వ తారీఖు మన బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి సందర్భంగా బహుజన మాట, బహుజన పాట, సంస్కృతి చైతన్య కార్యక్రమం జరుగుతుంది. దాని కావున బీసీలందరూ కూడా తరం రావాలి, ఎస్సీలు బీసీలందరూ కూడా తరం రావాలి. మన చేపట్టే కార్యక్రమంలో జయం గీత కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఏ రోజు ఎక్కి చెట్టు ఎక్కితే కానీ వాళ్ళకి పొట్టలు నడదు. అలాంటి రోజుకి గుర్తించాలని చెప్పేసి అలాగే మాకు అట్రాసిటీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ప్రకటించారు. దాన్ని ఇప్పుడు ఇంకొక ఏమీ పట్టించుకోలేదు. ఆ చంద్రబాబు నాయుడు పొట్టి కూడా మా వాళ్ళందరూ కూడా పాలశాఖలన్నీ కూడా చేశారు. అందరూ ఎన్నో ఆశలు పెట్టుకుని
కొన్నాళ్ళు ఈ రక్షణ చట్టం కోసం ఎన్నో ఇబ్బందులు పడతారు మా బీసీలందరూ కూడా. ఆ నిమిత్తం అందరూ కూడా బీసీ మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పేసి అందరికీ తెలియబడుతుంది. ఏంటంటే జనగణనలో సమగ్ర కులగణన జరిగి తీరాలని. ఎందుకంటే సెన్సస్ చేస్తున్నారు కానీ ఓబీసీ కాలం ఎక్కడ లేదు కనుక మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ సెన్సస్ లో ఓబీసీ కాలం కూడా ఏర్పాటు చేసి ఓబీసీలు కూడా సమగ్రంగా కులాల వారిగా జనాభా లెక్క తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని బీసీ చైతన్య వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టసభల్లో బీసీలకు ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఆ బీసీల రక్షణ చట్టం 2 సంవత్సరాలు అయినప్పుడు అది ఇంకా ఎక్కడ వేసుకోవాలి అక్కడే ఉన్న పరిస్థితిలో ఉంది కనుక వెంటనే బీసీలకు రక్షణ చట్టం కూడా తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మన ఆగస్టు 16వ తారీఖు ఆనంద కళాకేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. కేవలం ఈ కార్యక్రమం చేసేది మన బీసీ నినాదం కోసం, ఎస్సీలు, ఎస్టీ, మైనారిటీ అనగదొక్కిన వాళ్ళ కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. కాబట్టి రాజమండ్రి సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పేరు పేరున పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చి విజయవంతం చేసి ఆ రోజు పెద్దలు పెట్టిన నినాదాలన్నీ కూడా మన డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా మీడియా మిత్రులందరూ పెద్ద ఎత్తున సహకరించి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇంకా ముఖ్య అతిథులు అన్నది ఇంకా చెప్పట్లేదా? బాంబే అపార్ట్మెంట్ కు ఆనుకొని ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసిన యాసిడ్ ప్లాంట్ ను వెంటనే తొలగించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక 16వ వార్డ్ తాడితోట ఆవరోడ్డులోని రైన్బో స్కూల్ సమీపంలో బాంబే అపార్ట్మెంట్ కు ఆనుకొని ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసిన యాసిడ్ ప్లాంట్ ను వెంటనే అక్కడి నుంచి తొలగించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. గత అర్ధరాత్రి సమయంలో యాసిడ్ లీకేజీ ఘటన చోటు చేసుకోవడంతో చిన్నారులు, వృద్ధులు అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని సామాజిక కార్యకర్త సబ్జెక్ట్ విజయ్ దుర్గారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్థానికులతో కలిసి ప్లాంట్ ను జనావాసాల మధ్య నుంచి తక్షణమే తొలగించాలని నినాదాలు చేశారు. యాసిడ్ తయారీ కేంద్రం జనావాసాలకు, పాఠశాలలకు సమీపంలో ఉండడంతో ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గత రాత్రి జరిగిన లీకేజీతో మరింత భయాందోళనకు గురయ్యామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి యాసిడ్ ప్లాంట్ పై సమగ్ర విచారణ జరిపి ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. జనావాసాల మధ్య యాసిడ్ తయారీ కేంద్రానికి అనుమతులు ఎలా ఇచ్చారనే అంశంపై కూడా అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు. యాసిడ్ ఫ్యాక్టరీ ఒకటి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ యాసిడ్ ఫ్యాక్టరీ వల్ల దాదాపుగా ఇక్కడ సుమారు 150-200 కుటుంబాలు రాత్రి ఇక్కడ ఇబ్బంది పడ్డారు. ఎందుచేతనంటే ఇక్కడ యాసిడ్ ని లీక్ చేయడం వల్ల ఇతర యాసిడ్ కెమికల్స్ ఇక్కడ తయారు చేసి ఇక్కడ యాసిడ్ ని తయారు చేసే విధానాన్ని ఇక్కడ గత 2 సంవత్సరాలుగా పెట్టినప్పటికీ కూడాను ఇది మరింతగాను వ్యాప్తి చెంది ఈ వ్యాపారం వలన ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఊపిరితిత్తులు పాడయ్యే పరిస్థితి వచ్చింది. మైగ్రేన్ సమస్యలు ఉన్నా, సైనటిస్ సమస్యలు ఉన్నా, ఇతర ఏ సమస్యలు ఉన్నా సరే వారికి ఇబ్బంది కలగడమే కాకుండా చంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఊపిరితిత్తుల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దాదాపుగా రాత్రి ఒక మంచు పొగ కమ్మినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వల్ల చాలా మంది కూడా అస్వస్థతకు గురయ్యారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకొని ఇక్కడ ఫ్యాక్టరీని తొలగించవలసిందిగా కోరుచున్నాము. టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ, కమిషనర్ గారు కానీ మరి ఇక్కడ వీటి మీద చర్య తీసుకోవాలి. అలాగే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి గోరింట్ల బుచ్చి చౌదరి గారు కూడా ఇక్కడ ఈ ఫ్యాక్టరీ మీద చర్య తీసుకొని మా బాంబే అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రజలకి ప్రాణాలను కాపాడేందుకు మీరు ముందుకు రావాలని మనవి చేసుకుంటూ సభ్యుల విజయ దుర్గారెడ్డి,
సామాజిక కార్యకర్త. బాంబే అపార్ట్మెంట్స్ లో బ్యాక్ సైడ్ ఈస్ట్ రైల్వే స్టేషన్ వెనకాతల యాసిడ్ తయారు చేస్తున్నారండి. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారండి. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. రాత్రి అయితే ఊపిరి కూడా అందలేదండి. 11 నుంచి మొదలు పెడితే ఊపిరి కూడా అందలేదండి. తెల్లవారు నిద్ర కూడా పోలేదు మేము ఎవరం కూడాను. చాలా అంటే చాలా చిన్నపిల్లలు ఉన్నారండి. ఇక్కడ 24 గంటలు కూడా ఇష్టం వచ్చినట్టు వదిలేస్తున్నారండి. ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు, హార్ట్ పేషెంట్లు ఉన్నారు, అందరూ ఉన్నారండి. అందరూ ఉన్నారండి ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇది మేము ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా సరే దానికోసం ఎవరు మాట్లాడట్లేదండి, పట్టించుకుంటలేదండి. అందువల్ల ఎవరైనా గట్టిగా చర్య తీసుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం వద్దనున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం, కుంకుమార్చనలు, వేద పారాయణ, హారతుల సమర్పణ తదితర పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం వద్దనున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమం, రుద్ర ఏకాదశి శని పూర్వక సహస్ర ఘటాభిషేకంలో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హవనం, మండపారాధన నిర్వహించారు. వచ్చిన భక్తులందరితో లక్ష్మీ సహస్ర కుంకుమార్చన, లక్ష్మీ హవనము, కుబేర హవనము, సుదర్శన హవనము, చతుర్వేద పారాయణం తదితర క్రతువులు జరిగాయి. పూర్ణాహుతి అనంతరం కేరళ చండీ వాయిద్యాలు, సన్నాయి మేళం నడుమ వివిధ రకాల హారతులు సమర్పించారు. అశేష భక్తజనం పులకించిపోయారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యప్రకాష్ రావు దంపతులు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ దంపతులు, గుడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైసీపీ నాయకురాలు జక్కంపొడి విజయలక్ష్మి, ప్రముఖ వ్యాపారవేత్తలు మధు ఫోమ్రా, చలమూరి శ్రీనివాస్, నిమ్మలపూడి గోవింద్, మాజీ కార్పొరేటర్లు పోలిసానపల్లి హనుమంతరావు దంపతులు, కురిగంటి సతీష్, కోలి విజయలక్ష్మి, పిల్లి నిర్మల, మానే దొరబాబు, అరవ సురేష్ కుమార్ తదితరులు విచ్చేసి కార్యక్రమాన్ని వీక్షించారు, దర్శనం చేసుకున్నారు. క్రతువుల నిర్వాహకులు బోడెం నాగసత్య రవికుమార్ శర్మను, అలాగే ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. ఆలయ కమిటీ చైర్మన్ కూర్మాదాస్ ప్రభాకర్, సభ్యులు నండూరి సుబ్బారావు, ఏవి రమణ, వాకచర్ల కృష్ణ, పెదిరెడ్ల శ్రీనివాస్, గార్లపట్టి సూర్యనారాయణ, ధూర్వాసుల సత్యనారాయణ, సిహెచ్ నరసింహరాజు, బిఎస్ఎన్ఎల్ సాయిబాబా తదితరులు పర్యవేక్షించారు. లాలా చెరువు మాజీ సర్పంచ్ మెట్ల యశుపాదం, పొదిలాపు నాగేంద్ర తదితర కేబుల్ ఆపరేటర్లు భక్తులకు సహాయ సహకారాలు అందజేశారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. బృహంతం
ఓం అగ్నివే దేశంలో ఎక్కడా లేని విధంగా లక్ష్మీ కుబేర సుదర్శన హోమం మరియు అభిషేకం ఒక కొత్త పందాలో రాజమండ్రిలో ఇవాళ ఉదయం 7 గంటల నుంచి మొదలుపెట్టి గోదావరి జలాలని తీసుకొని 1008 మంది కలశాలతోనూ అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారం మొత్తం పురవీధులన్నీ కూడా తిరుగుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి వారు తీసుకొచ్చినటువంటి ఇక్కడ వారు రాకముందే ఇక్కడ హోమగుండాల్లో 123 మంది పండితులచే ఇక్కడ హోమం జరగడం, తదుపరి గోదావరి జలాలతో లక్ష్మీ అమ్మవారికి గోదావరి జలాలతో అభిషేకం జరగడం, తదుపరి సాయంత్రం మరి అమ్మవారి యొక్క 13 నక్షత్ర హారతులతో భగవంతుడి వివిధ రూపాల్లో ఉన్నటువంటి హారతులతో కేంద్రంలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉదయం 4 గంటల దగ్గర నుంచి పూజా కార్యక్రమాలన్నీ మొదలుపెట్టించి దిగ్విజయంగా ఇప్పుడు 9 గంటల వరకు కూడా
అఖండమైనటువంటి ప్రజానీకం అందరూ వచ్చి భక్తులు అందమందో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు. చాలా ఆనందంగా ఉంది. ప్రెస్ వారు కూడా ఎంతో సహకరించారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా సహకరించారు. మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. మీకు ఒకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. ఆనంగళ కేంద్రం వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో పరిధిలో శ్రీ లక్ష్మీ కుబేర సుదర్శన హోమంలో భాగంగా అమ్మవారికి ఇవాళ ఆషాఢమాసం అమావాస్య రోజున మహావైభవపేతంగా ఉదయం దిగించి కూడా రుద్రేకాదశిని 121 మంది బ్రాహ్మణుల చేత మహావైభవపేతంగా రుద్రేకాదశిని కార్యక్రమం ఈశ్వర ప్రీతి కోసం, సర్వ ప్రాయశ్చిత్త కర్మల కోసం, సర్వ ప్రాయశ్చిత్తం కోసం ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రజల యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యములు సర్వ సౌభాగ్యములు వృద్ధి అవుతాయని కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే 1008 మంది సుభాషుల చేత అమ్మవారిని ఇవాళ దేవీప్యమానంగా ఊరేగించి అమ్మవారి గోదావరి జలాలు తీసుకుని వచ్చి వారి స్వహస్తములతో సుభాషుల చేత సుమారు 2,000-3,000 మంది జనాలు వచ్చి ఈ అమ్మవారికి వారి స్వహస్తములతో ఇవాళ అభిషేకం చేసుకోవడం జరిగింది. చాలా ఉదయం అంతా కూడా అంగరంగ వైభవంగా కార్యక్రమం అంతా జరిగింది. అలాగే సాయంకాలం కూడా సువాసినులందరూ కూడా వచ్చి అమ్మవారికి లక్ష కుంకుమార్చన, లక్ష్మీ కుబేర సుదర్శన హవనము జరిపించడం జరిగింది. అలాగే అమ్మవారికి సాయంకాలం నిరాజన పుష్పాలు సమర్పించి 16 రకాల హారతులిచ్చి అమ్మవారి స్వస్తివాచనం పలకడం జరిగింది. పెద్దలందరూ కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ప్రతి వారు కూడా చాలా సంతసించి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళారు. కమిటీ సభ్యులందరూ కూడా వచ్చిన వారికి చక్కగా సత్కరించి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని ప్రతి ఒక్క భక్తుడికి చేకూరేటట్లుగా చేసి వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగేటట్టుగా చేశారు. రాజమండ్రిలో శ్రీ 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 చౌడేశ్వరి అమ్మవారి జాతర మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో వైభవంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో దేవాంగ సంక్షేమ సంఘం, ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపం సంయుక్త ఆధ్వర్యంలో ఆషాఢ బహుళ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాంగ కులదేవత శ్రీ 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 చౌడేశ్వరి అమ్మవారి జయంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతోత్సవంలో భాగంగా అమ్మవారి ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉద్వాసన కార్యక్రమం చేపట్టారు. ఊరేగింపులో గరగ నృత్యాలు, తీన్మార్ నృత్యాలు, అమ్మవారి వేషధారణలు, శక్తి వేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు రొబ్బి విజయశేఖర్, ప్రధాన కార్యదర్శి కాలేపు సత్యనారాయణమూర్తి, బొమ్మన జయకుమార్, చింత వెంకట చలపతిరావు, కెకే సంజీవరావు, పుచ్చల రామకృష్ణ, కాలేపు రామచంద్రరావు, బల్లా సత్యనారాయణ, దాసరి గురునాథం, ద్వారా పార్వతీ సుందరి, అల్లాడ శ్యామలాదేవి, నల్లా శశికళ, బొమ్మన గౌరి, నల్ల భ్రమరాంబ, కొమ్మన వెంకటేశ్వరరావు, కాలేపు సాగర్, గంపా సోమలింగేశ్వరరావు, నల్లా రామారావు, బత్తుల రాజరాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచానికి అందమైన ప్రకృతిని పరిచయం చేయడంలో కడియం నర్సరీ రైతులది కీలక పాత్ర అని, ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి నర్సరీ రైతులే జీవకర్ర అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కడియం నర్సరీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియపుల్లంకలోని సర్ అర్ధన్ గార్డెన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ హాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన పురుగు మందులు, ఎరువుల షాపులు, షెడ్ నెట్ విక్రయ కేంద్రాలు, వాటర్ ప్లాంట్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, కేవలం 20 మందితో ప్రారంభమైన నర్సరీ రైతుల సంస్థ నేడు 2000 మంది సభ్యులతో మహావృక్షంలో ఎదగడం అభినందనీయమని అన్నారు. నర్సరీ రైతులకు అవసరమైన పురుగు మందులు, ఎరువులు, షెడ్ నెట్స్, కవర్లు తదితరాలను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కంపెనీల నుంచి తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావడంలో అసోసియేషన్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. రాజానగరం ప్రాంతం నుంచి కడియంకు మట్టిని తరలించడంలో రైతులపై పడుతున్న రవాణా భారాన్ని తగ్గించేందుకు అధికారులతో చర్చించి చర్యలు తీసుకున్నామని తెలిపారు. నర్సరీ రంగాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు రైతులకు బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం అందేలా త్వరలో బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ద్వారా కడియం నర్సరీ అసోసియేషన్ బ్రాండ్ తో నీటి బాటిళ్లను తయారు చేయడం ప్రత్యేకతగా పేర్కొన్నారు. ఈ బ్రాండింగ్ ద్వారా కడియం నర్సరీ రంగానికి మరింత గుర్తింపు లభిస్తుందని, పర్యాటకులు, సందర్శకులు, వ్యాపారులకు కడియం ప్రత్యేకతను చాటి చెప్పే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా రైతులు ఉత్పత్తులు సాగు చేయాలని, డిమాండ్ లేని ఉత్పత్తులతో నష్టపోకూడదని సూచించారు. వాటర్ మేనేజ్మెంట్, నీటి కేటాయింపులు, డ్రిప్ ఇరిగేషన్, షెడ్ నెట్ వంటి సదుపాయాలను రైతులు విస్తృతంగా వినియోగించుకోవాలని అన్నారు. రైతు ఆదాయం పెరగాలంటే ఉత్పత్తితో పాటు మార్కెట్ అనుసంధానం కూడా కీలకమని పేర్కొన్నారు. వ్యవసాయ వ్యయాలను తగ్గించేందుకు సబ్సిడీ లేదా ఉచిత విద్యుత్ కనెక్షన్లు, స్థానిక పూల మార్కెట్లు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. మిగులు, వ్యర్థ ఉత్పత్తులను ఔషధాలు, సువాసన ద్రవ్యాలు వంటి అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మార్చే అవకాశాలపై రైతులకు శిక్షణ అవసరమని తెలిపారు. పరికరాలు ఇచ్చాం, 5 ఏళ్లలో ఏమైనా ఇచ్చారా గత ప్రభుత్వంలో? మీరే గుండె మీద చేసుకొని ఏదైనా ఒక చిన్న సౌకర్యం మీకు అందిందా? ఇది ప్రభుత్వ విధానం. ఇవాళ రోడ్లు వేసుకోగలిగాం, ఈ రోడ్డు వేసుకోగలిగాం, మీ అందరి సహకారంతో రోడ్లు వేసుకోగలుగుతున్నాం. అద్భుతంగా రోడ్లు అవుతున్నాయి. ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఇవాళ కృషి చేస్తా ఉన్నారు. టూరిజంలో చాలా ఉపాధి వస్తుందని దుర్గేష్ గారికి ప్రముఖ బాధ్యత చెప్పారు. కల్చరల్ థీమ్ ప్రకారం లక్షలాది మందికి ఉపాధి లభించే అవకాశం టూరిజంలో ఉంది. మనం ఒక నర్సరీ పెట్టుకున్నాం, ఫ్లోరీ రీసెర్చ్ సెంటర్ పెట్టాం కేంద్ర సహకారంతో. దాన్ని మీరు ఉపయోగించుకోండి, మీరు మద్దతు ఇవ్వండి, ఆ సంస్థకు మద్దతు ఇవ్వండి, వాళ్ళ సహకారం తీసుకోండి, కొత్త వెరైటీస్ తయారు చేసుకోండి. మా ప్రయత్నం మేము చేస్తాం. ప్రభుత్వం తరఫున మీకు ఎంత రికమెండేషన్ కావాలో మేము అందరం కృషి చేసి మీకు మార్కెటింగ్ కల్పించేదానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో మొదలైపోద్ది. ఒకప్పుడు మహారాష్ట్రలో లేదు, మనం వెళ్ళి నేర్పాం. తెలంగాణలో లేదు, మనం వెళ్ళి నేర్పాం. ఇవాళ అక్కడ పోటీదారు వ్యవస్థ వస్తుంది. ఇవాళ ఢిల్లీ వెళ్ళినా, బాంబే వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన సభాధ్యక్షులు సర్ అర్ధన్ గార్డెన్ నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు మిత్రులు రత్నం అయ్యప్ప గారికి, ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలోనే శాసనసభ్యుల్లో అందరికంటే కూడా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, అదే కాకుండా రాజమండ్రి నగరాన్ని కానీ, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని కానీ అత్యద్భుతంగా అమలు చేయటంలో, అభివృద్ధి చేయటంలో ఒక ప్రత్యేకతను చూపించి రాజమండ్రి పరిసర ప్రాంతాల అభివృద్ధి విషయంలో ఎప్పుడైనా సరే ఏమిటని ఆలోచిస్తే సువర్ణాక్షరాలతో తన పేరు లిఖించే విధంగా అభివృద్ధిని చేసినటువంటి పెద్దలు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ,
ఈనాటి కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నటువంటి మాజీ మండల అధ్యక్షులు శ్రీ మార్గాని సత్యనారాయణ గారు, శ్రీ పుల్లా ఆంజనేయులు గారు, గట్టి నరసయ్య గారు, అన్నందేవులు చంటి గారు, బోడపాటి గోపి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు పంతం గణపతి గారు, వైస్ ఎంపీపీ గారు, అదేవిధంగా మరో వైస్ ఎంపీపీ గోవింద్ గారు, అదేవిధంగా జమీ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది నర్సరీ రైతు నాయకులందరికీ, అన్నిటికంటే మించి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి 50 మంది నర్సరీ రైతులు, మీరు కష్టాల్లో ఉన్నారో నష్టాల్లో ఉన్నారో, లాభాల్లో ఉన్నారో నష్టాల్లో ఉన్నారో తెలియదు, కానీ ప్రపంచానికి మాత్రం అందమైనటువంటి ప్రకృతి చూపించడంలో నిరంతరం కృషి చేసేటువంటి నర్సరీ రైతులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి కార్యక్రమం ఇది. 1 సంవత్సరంన్నర పాటు, అంతకుముందు మల్లురాజు గారి ఆధ్వర్యంలో 1 సంవత్సరంన్నర పాటు, 3 సంవత్సరాల పాటు సరార్దర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ మీ రైతుల యొక్క అభివృద్ధిని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి సందర్భంలో ఈ 3 సంవత్సరాల కాలపరిమితి పూర్తయింది. ఇప్పుడు ఈ సంవత్సరంన్నరగా చేసినటువంటి ఈ కార్యవర్గం ఎవరైతే ఉన్నారో, రత్నం అయ్యప్ప గారు అధ్యక్షులు, బోడపాటి గోపి గారు వైస్ ప్రెసిడెంట్, కొండేపూడి నాగు గారు జనరల్ సెక్రటరీ, తాడాల నాగేశ్వరరావు గారు సెక్రటరీ, గాజుల రత్తయ్య గారు జాయింట్ సెక్రటరీ, రత్నం మహాలక్ష్మి నాయుడు గారు ట్రెజరర్, పిల్లా శ్రీనివాస్ గారు జాయింట్ సెక్రటరీ, అదేవిధంగా పాటశెట్టి శేష్ కుమార్ గారు కోఆర్డినేటర్, బోడపూడి సత్యనారాయణ గారు పిఆర్ఓ, అడ్డగల్ల రమేష్ గారు డైరెక్టర్, మల్లు శివనారాయణ గారు డైరెక్టర్, గాద నాగేశ్వరరావు గారు డైరెక్టర్, క్రోవిడి వాసు గారు కోఆప్షన్ మెంబర్. ఈ టీముని ఈ సంవత్సరంన్నర కాలం మీరు చేసినటువంటి కృషి, అసోసియేషన్ అంటే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి సత్ఫలితాలను తీసుకొచ్చినటువంటి ఈ టీంకి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక అసోసియేషన్ ఎందుకు ఏర్పడుతుందంటే, ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉండడానికి, అదేవిధంగా రైతులకి సంబంధించినటువంటి వివిధ విభాగాలు ఏవైతే ఉంటాయో, ఇందాక మార్గాని సత్యనారాయణ గారు చెప్పినట్లు అది బ్యాంకు కానీ మరొకటి కానీ ప్రభుత్వాధికారులు కానీ, వీరికి మధ్య ఒక అనుసంధానంగా పనిచేయవలసినటువంటి బాధ్యత అసోసియేషన్ మీద ఉంటుంది. అందుకే అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి మేమందరం ప్రతిరోజు మా అంశాల మీద మేము పోరాడలేం కనుక మా అందరి తరఫున మీరు మమ్మల్ని ప్రాతినిధ్యం వహిస్తూ కార్యక్రమాలు నిర్వహించండి అని చెప్పి ఒక కమిటీని ఎన్నుకుంటారు. ఎన్నుకున్నటువంటి కమిటీ యొక్క బాధ్యత, మీరెవరైతే నర్సరీ రైతులు ఉన్నారో వారి అందరి యొక్క ప్రయోజనాల్ని కాపాడే బాధ్యతని అసోసియేషన్ తీసుకోవాలి. అలా తీసుకునే విషయంలో నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఈ 3 సంవత్సరాల కాలంలో 100% కూడా మీ అందరి యొక్క ప్రయోజనాల్ని కాపాడే విధంగానే ఈ అసోసియేషన్ పనిచేసిందనేటువంటి మాటకి అనేక ఉదాహరణలు ఉన్నాయి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య నటన చిరస్మరణీయం. మంత్రి కందుల దుర్గేష్. ఏ ఓటు పోకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేయాలి. ఓటర్ జాబితా పరిశీలకులు కె మాధవీలత. సిఆర్పిఎఫ్ 42వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఘనంగా హర్ఘర్ తిరంగా బైక్ ర్యాలీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.